హలో ఎవరివన్, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు కొత్త డిజైన్ నేర్చుకుందాము. దానికోసం ఈ కలర్ థ్రెడ్ తీసుకొని ఈ స్టాండ్స్ వేసుకున్నానండి. అంటే 8 లైన్స్ వేసుకున్నాను. అలాగే ఈ పల్స్ బీడ్స్ వచ్చేసి స్మాల్ సైజు, బిగ్ సైజ్ కాకుండా మీడియం సైజ్ తీసుకోండి. తీసుకొని ఇప్పుడు శారీ తీసుకొని దీన్ని, ఇది మంచి పక్క, ఇది వచ్చేసి రివర్స్ అండి, శారీకి రివర్స్. ఎక్కడైతే మనం మంచిగా ఉంటుందో అంటే ఉల్టా సీదా ఉంటుంది కదండి, సీదా టైప్ పట్టుకోవాలి. అంటే మంచి రివర్స్లో కాకుండా శారీ మంచి సైడ్గా, అంటే మనం కట్టుకునే సైడు తీసుకోవాలండి. కట్టుకొని ఇప్పుడు ఈ స్టాండ్స్ వేసుకున్నాం కదండి, 8 లైన్లు తీసుకోవాలి. థ్రెడ్ తీసుకొని ఫస్ట్ చూడండి, ఫస్ట్ వచ్చేసి మనము ఇక్కడ వచ్చేసి నాట్ వేసుకోవాలి. స్టార్టింగ్ ఇలా ఈ వీడియోలో మీకు నీట్గా స్లోగా చెప్తాను. అసలు ఎవరికి రాని వాళ్ళు కూడా నేర్చుకోవచ్చండి. ఇలా ఫస్ట్ ఒక నాటు వేసుకున్న తర్వాత దాని పక్కనే ఇంకోసారి నాటు వేసుకోవాలి. ఇలా 2 టైమ్స్ నాటు వేసుకున్న తర్వాత చూడండి, థ్రెడ్ అనేది నిడిల్కి ఎలా తెచ్చుకోవాలి, మనం థ్రెడ్ని ఎలా నిడిల్కి తెచ్చుకొని చైన్స్ వేయాలి అనేది వీడియోలో చూడండి, క్లారిటీగా ఉంటుంది. ఇలా థ్రెడ్ తీసుకొని నిడిల్కి ఇలా చైన్స్ వేసుకోవాలి. ఇలా మీకు అర్థం అవ్వాలనేసి వీడియో అనేది చాలా స్లోగా చేశానండి. ఫస్ట్ నేర్చుకునే వాళ్ళకి, అంటే అసలు అలవాటు లేని వాళ్ళకి, తెలియని వాళ్ళు కూడా నేర్చుకోవచ్చు అనేసి, మీకు అర్థం అవ్వాలనేసి ఇలా స్లోగా చేశానండి వీడియో. ఇలా స్టిఫ్గా పట్టుకొని కొంచెం బ్యాక్ సైడ్ అనుకొని ఇక్కడ నాటు వేసుకోవాలి. ఇలా నాటు వేసుకోవాలండి. తర్వాత కొంచెం పైకి అనుకొని థ్రెడ్ని, ఇప్పుడు పల్స్ బీడ్స్ తీసుకున్నాం కదండి, మీడియం సైజు పల్స్ బీడ్స్, వాటిని నీళ్ళకి ఎక్కించుకొని ఇప్పుడు ఒక బీడ్ అనేది థ్రెడ్లోకి ఈ విధంగా ఎక్కించుకోవాలి. ఎక్కించుకున్న తర్వాత ఇలా థ్రెడ్ని నీళ్ళకి చుట్టుకొని చూడండి, ఈ విధంగా థ్రెడ్ని నీళ్ళకి చుట్టుకొని తర్వాత పల్స్ బీడ్ని నాట్ చేసుకోవాలి. నాటు వేసుకొని తర్వాత దీన్ని శారీకి నాటు వేసుకోవాలి. ఈ విధంగా తర్వాత ఇంకో పల్స్ బీడ్ వేసుకొని ఈ పల్స్ బీడ్ని కూడా మళ్ళీ నాటు వేసుకోవాలి. శారీకి నాటు వేసుకోవాలి. ఇలా తర్వాత ఇప్పుడు మళ్ళీ చైన్స్ వేసుకోవాలి. చూడండి, చాలా స్లోగా నిదానంగా చూపిస్తాను చైన్స్ ఎలా వేసుకోవాలో. మీకు ఈ చైన్ వేసుకోవడం వస్తే చాలండి, క్రోసా వచ్చినట్టే. ఈ విధంగా చైన్స్ వేసుకోవాలి. వేసుకొని మళ్ళీ నీడిల్ ఇట్లా స్ట్రైట్గా పట్టుకొని కొంచెం వెనక్కి అనుకొని, జస్ట్ కొంచెం అండి అలా వెనక్కి అనుకొని నాటు వేసుకోవాలి. వేసుకొని మళ్ళీ థ్రెడ్ ఇలా పైకి అనుకొని పల్స్ బీడ్స్ తీసుకోవాలండి. ఈ వీడియోలో చాలా స్లోగా చేశానండి.
అంటే ఇప్పుడు స్టార్టింగ్ ఎవరైనా నేర్చుకోవాలి అనుకునే వాళ్ళకి యూస్ అవుతుంది అనేసి, అర్థం కాని వాళ్ళకు వీడియోస్ అయితే చూస్తుంటారు, ప్రోత్సాహం ఎలా వేయాలి అనేసి వీడియోస్ అయితే చూస్తుంటారు, కానీ వాళ్ళకి పాపం అర్థం అవ్వదు కొందరికి. సో అందుకనేసి చేశానండి, స్లోగా చేశాను. చూడండి, నీడిల్కి మనము నాటు వేసుకొనికి ఇలా థ్రెడ్ తీసుకొని ఇలా శారీ నుంచి బయటికి తెచ్చుకొని, ఆల్రెడీ మనకు నీడిల్కి ఒకసారి థ్రెడ్ ఉంటుందండి, ఆ థ్రెడ్ మళ్ళీ శారీ నుంచి తెచ్చుకున్నా, అంటే నాటు వేసుకునేటప్పుడు తెచ్చుకున్న థ్రెడ్ రెండింటిని కలిపి నాటు వేసుకోవాలి, అప్పుడు నాటు అవుతుందండి అక్కడ. చూడండి, ఈ విధంగా థ్రెడ్ తెచ్చుకోవాలి, నీడిల్ నుంచి ఈ విధంగా తెచ్చుకోవాలి, థ్రెడ్ తెచ్చుకొని అక్కడ నాటు వేసుకోవాలి. మనము ఒకవేళ మీకు నీడిల్తో కానీ అలా తిప్పుకోవడం కష్టం అయితే ఇంకో మెథడ్ అండి, ఈ విధంగా ఈ హ్యాండ్తో, అంటే లెఫ్ట్ హ్యాండ్తో మనము థ్రెడ్ చుట్టుకున్నాం కదండి ఫింగరు, ఆ ఫింగర్ హ్యాండ్తో కూడా మనము థ్రెడ్ అనేది నీడిల్కి ఇలా వేసుకోవచ్చు. ఇది వచ్చేసి ఇంకో మెథడ్ అండి, ఈజీగా మీకు అర్థం అవ్వాలనేసి 2 మెథడ్స్ చూపిస్తున్నాను. ఇలా ఈ చేత్తో ఇలా థ్రెడ్ చుట్టేసుకొని నీడిల్కి నాటు వేసుకోవాలండి. తర్వాత ఇక్కడ ఇలా నాటు వేసుకోవాలి శారీకి. చూడండి, ఇలా చైన్ వేసుకొని పల్స్ వేసుకొని మళ్ళీ చైను పల్స్, ఇలా మళ్ళీ చైను, మళ్ళీ ఇక్కడ పల్స్ వేసుకోవాలండి. వీడియో లెంత్ ఎక్కువ అవుతుంది అనేసి నేను ఇక్కడ నుంచి స్పీడ్గా వేస్తున్నానండి. ఇలా 2 పల్స్ పెట్టుకొని నాట్ చేసుకొని తర్వాత చైన్ వేసుకోవాలి. 1 2 3 4 5 చైన్స్ వేసుకొని నాటు వేసుకోవాలి. ఈ విధంగానే శారీ మొత్తం వేసుకోవాలి. మనకి ఇక్కడ చైన్స్ వేసుకున్నాం కదా, ఇక్కడ కుచ్చు కట్టుకోవాలండి. కుచ్చు కట్టిన తర్వాత శారీ ఈ విధంగా ఉంటుందండి. ఓకేనండి, ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఏమైనా వీడియోస్ చూసి ఆ డిజైన్ ఎలా వేయాలో తెలియకపోతే నాకు పర్సనల్గా మెసేజ్ చేయండి, అది వీడియో చేసి మీకు చూపిస్తాను, ఎలా డిజైన్ వేయాలి అనేసి చూపిస్తానండి. మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే, అలాగే అర్థమయ్యి ఉంటే ఒక చిన్న మెసేజ్ చేయండి, అలాగే నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. థ్యాంక్ యూ.